వారికి అండగా ఉంటూ నేటి రాజకీయాలలో ఆదర్శంగా నిలుస్తున్న ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు భక్తాని కనకయ్య, నేలటూరు మాజీ సర్పంచ్ ముత్తుకూరు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పంచాయతీలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, వీధి లైట్లు, డ్రైనేజీ లాంటి అన్ని సమస్యలను త్వరితగతిన సమన్వయంతో పరిష్కరించాలని మండల సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి సూచించారు. పాకాల మండల కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆశయం మేరకు మండలాన్ని అభివృద్ధి పదంలో నిలపడానికి అధికారులంతా కృషి చేయాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయట తిరగరాదని, ప్రజలకు అవగాహన కలిగించాలని తగు సూచనలు చేయాలని ఎంపీడీఓ వాసుదేవరావు అధికారులను కోరారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అర్హత కలిగిన రైతులకు గోకులాలను వెటర్నరీ సిబ్బంది మంజూరు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు షెడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాకాల జడ్పీటీసీ పద్మజాబాబురెడ్డి మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా విభాగాలు, పంచాయతీ కార్యదర్శులతో బృందాలు ఏర్పాటు చేసి పైప్ లైన్ లీకేజీలను అరికట్టడం, అడుగంటిన బోర్లను బాగు చేయడం మరియు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయట తిరగరాదని, ఎక్కువగా తాగునీరు, పండ్ల రసాలు సేవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోకనాథం, తహసీల్దార్ సంతోష్ సాయి, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పల్లి, లింగనపల్లి, మధ్యనాయనపల్లికి మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఓట్లపల్లి, గానుగుపేట ఈ రెండింటికి మన స్వర్ణగ్రామ అధికారి శ్రీమతి డి శ్రీదేవి గారు ప్రత్యేక అధికారిగా నియమితులైనారు. మొగరాల మరియు రమణయ్య గారి పల్లికి మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాబ్జీ గారు, తర్వాత పదిపుట్ల బయలు పేరసానపల్లికి ఎంఈఓ గారు శ్రీ లింగయ్య గారు, పెద్దరామాపురము, పంటపల్లి, తర్వాత దామల చెరువు, కొత్త వడ్డిపల్లి వీటికి వచ్చి మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. తర్వాత వల్లివేడుకి శ్రీ వైబి పవన్ కుమార్ గారు వల్లివేడు, గాదంకి ఈ రెండింటికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఇదన్నమాట ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించి జలభారతి, జలహారతి కింద మనకు ఇటువంటి ఈ ఇరిగేషన్ కింద కార్యక్రమాలు చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయమన్నారు. దీనికి వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, తర్వాత గ్రామస్తులు వీళ్ళు వాళ్ళ సహకారాన్ని అందించి అక్కడ ఏదైనా పనులు ఉంటే మన ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఇంజనీరింగ్ సహాయకులు కానీ, లేక పంచాయతీ అభివృద్ధి అధికారి వారికి కానీ వారి దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు ఆ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు అంశాలు ముఖ్యమైనటివి. తదుపరి అంశం మన ఈ మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించవలసిందిగా మనం చేరాలి. ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. ఎవ్రీడే మీరు శానిటేషన్కి పోయినప్పుడు కానీ, గ్రామంలో దేనికి పోయినా కానీ ఫస్ట్ ఆ నీటి తొట్టులో నీళ్లు ఉన్నాయా లేదా పూర్తిగా నింపి పెట్టండి. అది మన కనీస బాధ్యత. లాస్ట్ వీక్లో మన గౌరవ శాసనసభ్యులు పంచాయతీల వారీగా ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పి పంచాయతీ దగ్గర నుంచి ఒక సమావేశాలు ఏర్పాటు చేసి 2 days దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ 2 రోజుల్లోనూ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ గ్యాదర్ చేశారు. ఏ పంచాయతీలో గ్రౌండ్ లెవెల్ ఏ సమస్యలు ఉన్నాయి, అది నీటి సమస్య లేదంటే రోడ్డు సమస్యనా, ఇంకేదైనా ల్యాండ్ ఇష్యూసా, లాంటి వాటి మీద ఆయన కంప్లీట్గా స్థానికుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు.
ఈరోజు మార్నింగ్ కూడా చెప్పారు నాకు, ఈరోజు నేను రావట్లేదమ్మా, దీని గురించి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి అన్నారు, అందుకే చెప్పాల్సి వస్తుంది. మరి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే గ్యాదర్ చేశారో వాటిని సాధ్యమైన తొందరలోనే మా ద్వారా కూడా వాటిని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పమన్నారు ఎమ్మెల్యే గారు. మరి అది కాకుండా నిన్న ఎన్ఆర్ఐజెస్ డిపార్ట్మెంట్ తరఫున జలభారతి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే ఈ ఫీడర్ ఛానల్స్ కానీ, సప్లై ఛానల్స్ కానీ, ఫీల్డ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేసి వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడము, రెనోవేషన్ లాంటివి తప్పకుండా చేయాలని కొంచెం ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వారు. మరి ప్రతి ఒక్కరు కూడా సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఎవరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సెక్రటరీ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఎమ్మెల్యే గారు పదే చెప్పమన్నారు. మీరు ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకొని పంచాయతీలో వచ్చారా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్? గౌరవ అధ్యక్షుల వారి అనుమతితో తదుపరి అంశము పశు వైద్యం. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు సర్వసభ్య సమావేశం కారణం మనకందరికీ కూడా ఈ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు. మన సమస్యలు చెప్పుకోవచ్చు. మన ఇబ్బందులు ఏమన్నా ఉంటే పల్లెల్లో సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు, సెక్రటరీ అన్నీ కూడా తెలియపరుస్తారనే ఉద్దేశంతో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అదేవిధంగా మాకు సొసైటీ బ్యాంక్లో కూడా అందరికీ రైతులకంతా కూడా క్రాప్ లోన్లు ఇప్పుడు వరకు 28 లక్షలు ఇచ్చాము. అదేవిధంగా మొండి బాకీలు కూడా 1,10,00,000 వరకు కలెక్షన్ అయ్యింది. మేము వచ్చిన తర్వాత. అంతకుముందు ఎప్పుడు కూడా అధికారులంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు మా సొసైటీలో. వచ్చాక అందరినీ మాట్లాడించి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మొండి బాకీలన్నీ కూడా ఇంట్రెస్ట్ 10 లక్షలు వసూలయ్యింది. 10 లక్షలు ఇంట్రెస్టే కట్టించాము మొత్తము అందరూ అధికారులు మేమంతా కలిసి. అదేవిధంగా ఈరోజు ఆవుల లోన్లు అయితేనేమి 6 లక్షల వరకు మనము పశువుల పైన లోన్లు ఇస్తున్నాం. క్రాప్ లోన్లు మనకి 1 ఎకరాకి 3 లక్షలు క్రాప్ లోన్లు ఇస్తున్నాం. ఏ బ్యాంకులో ఇవ్వని విధంగా మన బ్యాంకులో అందరికీ 10 లక్షల వరకు 20 లక్షల వరకు కూడా లోన్లు ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళందరూ కట్టిన ఘనతే రైతులు అయితేనేమి, అధికారులు, మేము అందరూ కలిసి మండి బాకీలు ఇవన్నీ వసూలు చేపించి ఇంకా ఉన్న ఈ సి గ్రేడ్లో ఉన్న మన సొసైటీని ఏ గ్రేడ్కి తీసుకువచ్చాము ఇప్పటి వరకు ఈ 8 నెలల్లో. ఇంకా కూడా అందరూ కూడా రైతులు, అధికారులు అందరూ సహాయ సహకారాలతో మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసి అందరికీ కూడా రైతులకు ఎవరైతే లోన్స్ కావాలో ఆవుల లోన్లు అయితేనేమి, హౌసింగ్ ఇంటి పైన కూడా లోన్లు ఇస్తున్నాం.